అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని సాకారమవుతుందని, అమరావతికి మహర్దశ పట్టబోతోందని బీజేపీ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు కేటాయించడం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో అమరావతికి మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నట్లు అవుతోందన్నారు. ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు చేసినటువంటి నిధుల విషయంలో కానీ ఇతరత్ర సహాయ సహకారాన్ని భవిష్యత్తులో ఏ విధంగా అందజేయబోతుంది అనటానికి పార్లమెంట్ లో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే ఒక నిదర్శనం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొత్తగా మనకి రాష్ట్ర విభజన తరువాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి అనేక అంశాలను స్పృశిస్తూ ఏదైతే గతంలో సహాయం కొనసాగిందో, గతంలో వచ్చినటువంటి సహాయానికి కొనసాగింపుగా ఒకవైపు చూస్తే ముఖ్యంగా ఉన్నటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలైనటువంటి అమరావతి డెవలప్మెంట్, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఈ ఒక్క ఏడాదికే 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయింపు చేయడం జరిగింది. మరి దాని మూలంగా ఏదైతే రాజధాని గత 5 సంవత్సరాలుగా చూసాం, రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించటం ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక చాలా హర్షించదగినటువంటి, సంతోషపడవలసినటువంటి ఒక సందర్భం. అలాగే పోలవరం నిర్మాణం, పోలవరం మనందరికీ తెలిసిందే, మన పక్కనే ఉన్నది జాతీయ ప్రాజెక్టు, మన పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం. దానికి ఏదైతే మనకు డిపిఆర్లో ఉన్నటువంటి విధంగా ఆ ఎస్టిమేట్కి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు పూర్తి స్థాయిలో త్వరితగతిన పోలవరం కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఇతరత్ర టెక్నికల్ సపోర్ట్ కానీ జలవనరుల శాఖ నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ పూర్తి స్థాయిలో అందించి పోలవరాన్ని కంప్లీట్ చేయటం మరి ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పోలవరం యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. పోలవరమే కానీ అది అవుతే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిమాండ్సే కాకుండా మనకి విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్ కానీ ఇండస్ట్రియల్ వాటర్ కానీ వీటన్నిటితో పాటు ఒకసారి మనకి ఇక్కడ కల్టివేషన్ పెరిగితే మరి రాబోయే కాలంలో ఈ పోలవరం నిర్మాణం మూలంగా భారతదేశానికి ఆహార కొరత ఉండదు, ఆ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెప్పడంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధత, నిజాయితీ మనం ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ఒకవైపు రాయలసీమ కానీ ప్రకాశం కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ సంబంధించినటువంటి నిధులు ఈ 7 జిల్లాలకు కూడా రావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల సహాయానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎందుకంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనటువంటిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో